ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా ఎగ్స్లో కూడా న్యూట్రిషనలీ ఎన్రిచ్డ్ అని అవి ఇవి రకరకాలు, ఇంకా కేజ్ ఫ్రీ అని, తర్వాత ధాన్యం మాత్రమే వేసిందని, లేకపోతే కోడి బాగా మెడిటేషన్ చేసిందని రకరకాల లేబుల్స్తో అమ్ముతున్నారు. ఒక ఎగ్కి ఇంకో ఎగ్కి డిఫరెన్స్ ఉందా? డెఫినెట్లీ అండి. సో బేసికలీ ఇప్పుడు మనకి పౌల్ట్రీ ఫామ్ నుంచి వచ్చే ఎగ్స్, బికాస్ దే ఆర్ హార్మోన్ ఇండ్యూస్డ్, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్. సో ఇప్పుడు కేజ్ ఫ్రీ ఎగ్స్ అనేవి ఏంటంటే హెన్స్ కేజ్లో పెట్టకుండా అలా మామూలుగా దాని న్యాచురల్ హ్యాబిటాట్లో తిరుగుతూ హెన్ లే చేసిన ఎగ్స్. అది స్ట్రెస్ ఉండదు దానికి. దే డోంట్ హ్యావ్ స్ట్రెస్ అండ్ ఇట్ ఈస్ నాట్ యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్. అంటే దాని గ్రోత్ టైం, అంటే దాని న్యాచురల్ గ్రోత్ టైంలో పెరుగుతుంది అది. సో ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్లో వచ్చే హెన్స్ అండ్ చికెన్ ఏంటంటే దే ఆర్ ఇంజెక్టెడ్ విత్ హార్మోన్స్ వేర్ తొందరగా పెరిగిపోతాయి హెన్స్. పెరిగిపోయాక దాన్ని యునో దే మేక్ ఇట్ యాజ్ అడల్ట్ చికెన్ ఇస్ కట్ అండ్ సెండ్ ఇట్ టు ద మీట్ థింగ్స్. సో అందుకని ఈ గ్రేజ్డ్ హెన్స్ విచ్ ఆర్ న్యాచురల్ హ్యాబిటాట్లో వచ్చిన ఎగ్స్, దే ఆర్ హెల్దియర్ దాన్ ద పౌల్ట్రీ ఎగ్స్ దట్ వీ గెట్. అండ్ సమ్ టైమ్స్ ఈ విటమిన్ డి కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు ఫీడ్లో. సో ఆల్ దాట్ ఎక్స్ట్రా ఫీడ్లో యాడ్ చేసింది ఇట్ గివ్స్ హెల్దియర్ ఎగ్స్. యా, బట్ అగైన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, కంట్రీ సైడ్ వెళ్ళిన కంట్రీ ఎగ్స్, ఇప్పుడు మన ఊళ్ళో పెరిగే చికెన్ పెట్టే న్యాచురల్ ఎగ్స్ కంటే బెటర్ ఇంకొకటి లేదు. యా, ఒక బ్రాండ్ ఆఫ్ చికెన్, అందులో యాంటీబయాటిక్స్ అండ్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా ఇటీవల నిన్నగాక మొన్న బయటపడింది వార్తల్లో. 2 days back. దానివల్ల ఇన్ఫ్యాక్ట్ తినే పిల్లలకి ప్రీమెచ్యూర్ ప్యూబర్టీతో పాటు రకరకాల సమస్యలు, అంటే పీసీఓఎస్, పీసీఓడి, ఇలా రకరకాలు వింటున్నామండి. అంటే ఇది వరకు లాస్ట్ జనరేషన్లో లేనివన్నీ కూడా. సో రీసెంట్లీ I have a friend who's a gynecologist who's been practicing in a well-known hospital. తనతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తుందంటే, when she asks them, అంటే డైటరీ హ్యాబిట్స్ గురించి అడుగుతున్నప్పుడు, పోల్ట్రీ అంటే చికెన్ ఎక్కువ తినే వాళ్ళ ఉమెన్లో వాళ్ళలో పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఆల్సో క్యాన్సర్ బాబోయ్ ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు, ఇన్ కంపారిజన్ టు ఫిష్ ఆర్ రెడ్ మీట్. సో కన్జంప్షన్ ఆఫ్ చికెన్ అంటే డైలీ, ఆల్మోస్ట్ డైలీ తినే వాళ్ళలో వీఆర్ సీయింగ్ దట్ ఆ పీసీఓడి అనేది, ఇంకోటి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది, ఇలాంటి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది బేసికలీ ఐ థింక్ బికాస్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ దట్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ అవర్ పోల్ట్రీ. సో అది కేర్ఫుల్గా ఉండి బేసిక్గా what can we do about it is one question again you will ask me. So what can we do about it is have poultry in moderation, maybe once a week you can eat fish, you can eat red meat once a while. fish daaka raaledu, inka fish varki raaledu, but all other meat is ante so contaminated ante so somewhat enhanced with so many other things. Yes.